ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక తెగించి కొట్లాడేందుకు సిద్ధమయ్యారా? అందుకే కేటీఆర్ను ఆమె టార్గెట్ చేశారా? కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కుమార్తెను పిలిచి మాట్లాడేందుకు పెద్ద ఆయన ఎందుకు వెనకాడుతున్నారు? బీఆర్ఎస్ హైకమాండే టార్గెట్గా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత దూకుడు పెంచారు. ఇక తన వల్ల కాదంటూ ఆమె మరింత జోరు పెంచారు. ముఖ్యంగా కేటీఆర్ఏ టార్గెట్గా ఆమె పరోక్ష విమర్శలు చేయటం ఒక్కసారిగా కలకలం సృష్టిస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకే ఆమె సిద్ధపడ్డారా అన్న చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని కూడా కవిత కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేని వారు తనకు నీతులు చెబుతున్నారని కూడా మండిపడ్డారు. తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఒక నాయకుడికి నోటీసులు వస్తే లేని హడావిడి మరొక నాయకుడికి ఇస్తే ఎందుకని ఆమె నిలదీశారు. తాను కూడా కేసీఆర్ లాగే తిక్కదాన్ని అని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు కవిత. పార్టీ ఫోరంలో మాట్లాడమని అంటున్నారని, ఫోరం లోపల ఏముందని అందుకే బయట మాట్లాడుతున్నట్లు కవిత తెలిపారు. వరంగల్ మీటింగ్ విజయవంతమైందని చెప్పుకునే వారిని చూసి జనం నవ్వుతున్నారని కూడా ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. లీకు వీరులకు బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై విరుచుకుపడుతున్నారని కూడా కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలోనూ పని చేసేది లేదని స్పష్టం చేశారు కవిత. బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడలేదు. హరీష్ రావు కూడా ఈ విషయంలో సైలెంట్గానే ఉన్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఇప్పటికిప్పుడు మొదలైన వివాదం కాదని, గొడవ కాదని చెబుతున్నారు. అన్నా చెల్లెల మధ్య ఎప్పటి నుంచో ఉన్న గొడవలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డాయన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. వాస్తవానికి కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి కేటీఆర్ కవిత మధ్య దూరం మొదలైందన్న వాదన వినిపిస్తోంది. లిక్కర్ కేసుతో పార్టీ పరువు పోయిందన్న భావనలో కేటీఆర్ ఉన్నారట. అందుకే ఈ కేసులో ఆయన పెద్దగా కలుగు చేసుకోలేదని కూడా టాక్ వినిపిస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం కుమార్తెను బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని, చివరకు ఆ ప్రయత్నాలు ఫలించి కవిత బయటకు వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా కవిత మాటల్లో ఆ ప్రస్తావన వచ్చింది. అందుకే కేటీఆర్పై కవిత కోపంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి బయటకు వచ్చినాక కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న కవిత పార్టీ లైన్ను దాటి పనిచేస్తున్నారు. జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. అపోజిషన్గా బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులు కవిత చేస్తూ వస్తున్నారు. ప్రజా పోరాటాలు ఉధృతం చేశారు. అయినా కేటీఆర్ మాత్రం ఏనాడు కవితకు మద్దతుగా మాట్లాడలేదు. పైగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులెవరూ కవిత వర్గం వైపు చూడకుండా కేటీఆర్ కట్టడి చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వరంగల్ మీటింగ్ అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడంతో కవితలో అంతర్మథనం మొదలైందట. అందుకే సరైన సమయం కోసం వేచి చూస్తున్న కవిత కేసీఆర్కు లేఖాస్త్రాన్ని సంధించారన్న వాదన వినిపిస్తోంది. కవిత మాటలు బట్టి ఒక్కటి మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోయింది. అన్నా చెల్లెల మధ్య చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదని కూడా తేలిపోయింది. ఇక పార్టీ నుంచి బయటకు రావటమా, లేదా సొంత పార్టీ పెట్టుకోవడమా, లేక వేరే పార్టీలోకి వెళ్ళటమా అనేది కవిత ఆలోచిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. అందుకే తెగించి కొట్లాడేందుకు ఆమె సిద్ధమయ్యారని, కేటీఆర్ టార్గెట్గా తాజాగా హాట్ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్పై పరోక్షంగా విరుచుకుపడిన కవిత కేసీఆర్ను మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. అంటే ఇప్పటికీ ఆమె కేసీఆర్నే నాయకుడిగా భావిస్తున్నారు.
మరి కవితను కేసీఆర్ ఎందుకు కట్టడి చేయటం లేదో అర్థం కాని ప్రశ్నగానే ఉంది. పెద్ద ఆయన పిలిపించి మాట్లాడితే కవిత కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. అయినా కేసీఆర్ మాత్రం ఆ పని చేయటం లేదు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంతర్గత వ్యవహారాన్ని గులాబీ బాస్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. లేక కేటీఆర్కు కోపం వస్తుందన్న కారణంతోనే కవితను వదిలేసుకునేందుకు పెద్దాయన సిద్ధపడ్డారా అన్న చర్చ జరుగుతోంది. కూతురు కంటే కొడుకుపైనే ఆయన ప్రేమ చూపిస్తున్నారని కూడా టాక్. అందుకే కవితను వదులుకునేందుకు గులాబీ బాసు సిద్ధంగా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కవిత మాటలతో ఒక్కటి మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇక ముందు ముందు మరింత పదునైన విమర్శలు ఆమె చేయబోతున్నారని, తద్వారా కేటీఆర్ను ఇరుకున పెట్టేందుకు పెద్ద ప్లానింగ్లోనే కవిత ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కేసీఆర్ సయోధ్యకు సిద్ధమవుతారా? కవితను పిలిచి మాట్లాడతారా? కూతురు కొడుకు మధ్య సయోధ్య కుదురుస్తారా? లేక కవితను వదిలేసుకునేందుకే మొగ్గు చూపుతారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.